వాస్తు అనేది సైన్సా లేకుంటే మూఢనమ్మకం? ఇలా అయస్కాంతాన్ని ఎన్ని ముక్కలు చేసినా ప్రతి చిన్న ముక్కకి కూడా ఒక నార్త్ పోల్ సౌత్ పోల్. కొంతమంది లాస్ అవుతున్నారు, చాలా మంది అప్పుల పాలవ్వడం జరుగుతుంది. ఒకవేళ మన వాస్తుకు విరుద్ధంగా వెళ్తే ఇలాంటివి ఎందుకు మనం ఎదురవుతాయి? ఏదైనా బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అయితే లోపం ఉన్నట్టు దాని భార్యాభర్తల మధ్య దాంపత్య విషయంలో కూడా గొడవలు అవుతుంటాయి. వాస్తు ప్రకారం ఎలా? మనకి బయట ఎన్ని పనులు ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా, బెడ్రూమ్, ఉద్యోగపరమైన ఇబ్బంది, ఆరోగ్యపరమైన సమస్య కూడా అనుభవిస్తుంటారు. చాలా వరకు ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తుంటారు, కానీ చాలా వరకు తెలియదు మనకి. మనం యాక్చువల్లీ మెయిన్ డోర్ ఎటు పెట్టుకోవాలి సార్? తూర్పు మంచిదే కావచ్చు, అందరికీ కాదు. మనం ఏ వర్గంలో ఉంటున్నాం, డైరెక్షన్ సెట్ అవుతుంది, సెట్ అవుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, వాస్తు కన్సల్టెంట్ డాక్టర్ మూర్తి గారు మనతోనే ఉన్నారు. ఆయన వాస్తు అనేది మనం కంపల్సరీ పాటించాలా, ఆయన పాటిస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి, పాటించకుంటే ఎలాంటి నష్టాలు ఉంటాయో ఇప్పుడు డాక్టర్ మూర్తి గారిని అడిగి తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగుంది. ఓకే సార్, చూస్తే వాస్తు అని చాలా మంది ఇల్లు అనగానే వాస్తు అని అంటారు, వాస్తు కట్టావా అని అడుగుతారు. అంటే మనకు ఇది వాస్తు అనేది సైన్సా లేకుంటే మూఢనమ్మకం? ఇప్పుడు వాస్తు సైన్సా మూఢనమ్మకమా అర్థం చేసుకోవాలంటే ముందు ఈ భూగోళాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఈ భూమికి ఒక శక్తి ఉంది, ఒక అయస్కాంత శక్తి ఉంది. ఈ భూమిని ఒక అయస్కాంతంగా చెప్తారు సైంటిస్టులు. అయస్కాంత లక్షణం ఎలా ఉంటుందంటే, ఒక మ్యాగ్నెట్ తీసుకోండి, దానికి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుంది. ఎనర్జీ ఎప్పుడు కూడా నార్త్ నుంచి సౌత్కి వెళ్తూ ఉంటుంది. ఇది అంటే ఫిక్స్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటి ఉంటుంది. ఇందులో చాలా ఆకర్షణలన్నీ ఉంటాయి. ఆ అయస్కాంతను ముక్క చేశారనుకోండి, ఆ చిన్న ముక్కకి మళ్ళీ నార్త్ పోల్ సౌత్ పోల్ వస్తుంది. పెద్ద అయస్కాంతం నుంచి చిన్న ముక్క చేసిన ఆ అయస్కాంతాన్ని ఇంకో ముక్క చేశాను అనుకోండి, ఆ చిన్న ముక్కకు కూడా ఇంకో నార్త్ పోల్ సౌత్ పోల్ వచ్చేస్తుంది. ఇలా అయస్కాంతాన్ని ఎన్ని ముక్కలు చేసినా ప్రతి చిన్న ముక్కకి కూడా ఒక నార్త్ పోల్ సౌత్ పోల్, దానికి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టార్ట్ అయిపోతుంది. అదేవిధంగా ఈ భూమికి ఒక అయస్కాంత ఫీల్డ్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం, అది ఉంది. మనం ఎప్పుడైతే భూమి మీద 4 గోడలు కట్టామో, ఈ 4 గోడల మధ్యలో ఒక అయస్కాంత క్షేత్రం స్టార్ట్ అవుతుంది. అంటే దాన్ని మనం వాస్తు అంటాం. కాబట్టి ఓపెన్గా ఉన్న ప్లాట్స్లో వాస్తు ఏమి ఉండదు. మనం ఎప్పుడైతే 4 గోడలు కడతామో అక్కడి నుంచి మనకు వాస్తు ప్రారంభమవుతుంది. అసలు ఈ వాస్తు అంటే ఏమిటి అంటే, ఈ భూమిలో ఏ విధంగా ఉందో పంచభూతాల యొక్క సమ్మేళనమే ఈ యొక్క విశ్వం అంతా కూడా. మనం ఎప్పుడైతే 4 గోడలు కడతామో అప్పుడు అక్కడ కూడా ఈ పంచభూతాలు ఉంటాయి. పంచభూతాలు వాటి యొక్క శక్తులు ఉంటాయి. పంచభూతాలు స్థూలంగా భూమి, మట్టి, ఆ గాలి కాదు, వాటి యొక్క శక్తులు ఉంటాయి. కాబట్టి ఈ పంచభూతాలు కూడా సమన్వయంలో ఉంటే మన యొక్క జీవనం అక్కడ బాగుంటుందని అర్థం. అదే వాస్తు. వాస్తు అంటే తేలిగ్గా అర్థం చేసుకుంటే పంచభూతాల యొక్క శక్తిని సమన్వయం చేసే శాస్త్రమే వాస్తుశాస్త్రం. ఓకే. కాబట్టి వాస్తు అనేది సంపూర్ణంగా సైన్స్. ఇందులో మూఢనమ్మకం ఏం లేదు. ఓకే. మనం గోడ కట్టామని చెప్పాను కదా ఇందాక, 5 ఎలిమెంట్లు ఉంటాయి. జలతత్వము, ఫైర్ ఎలిమెంటు, వాటర్ ఎలిమెంటు, స్పేస్ ఎలిమెంటు, ఎర్త్ ఎలిమెంటు, ఎయిర్ ఎలిమెంటు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా బ్యాలెన్స్గా ఉన్నాయనుకోండి, అందులో ఉన్నటువంటి ఇల్లు వాస్తు ప్రకారం ఉన్నట్టు లెక్క. ఓకే. చాలా మంది ఇల్లు కట్టేటప్పుడు కొంతమంది ఈ కాలంలో చాలా వరకు వాస్తు అంటే ఏం లేదు, మనకు ఎంత ల్యాండ్ ఉందో దాని ప్రకారం వాళ్ళు అనుకున్న దానికి బెడ్రూమ్ ఇక్కడ ఉండాలి, వాష్రూమ్ ఇక్కడ ఉండాలి, హాల్ ఇక్కడ ఉండాలి, వాళ్ళే డిజైన్ చేసుకుంటున్నారు. కానీ అలాంటి వాళ్ళు కొంతమంది లాస్ అవుతున్నారు, చాలా మంది అప్పుల పాలవ్వడం జరుగుతుంది, అనారోగ్య పాలవుతుంటారు. వాస్తులో ఉన్నంత పవర్ ఏంటి సార్? ఒకవేళ మన వాస్తుకు విరుద్ధంగా వెళ్తే ఇలాంటివి ఎందుకు మనం ఎదురవుతాయి? మనకు ఇంట్లో ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పుకున్నా కదా, ఈ 5 ఎలిమెంట్స్ వాటి యొక్క ప్రాపర్టీస్ వాటికి ఉంటాయి, వాటి యొక్క రిజల్ట్ మనకి ఇస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్, వాటర్ ఎలిమెంట్ ఉంటుంది ఇంట్లో. ఆ వాటర్ ఎలిమెంట్ యొక్క లక్షణం మనకి ఏదో ఇస్తూ ఉంటుంది, మనకి ఆలోచనల మీద ప్రభావం చూపిస్తుంటుంది. ఆ వాటర్ ఎలిమెంట్ మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఉదాహరణకి స్టవ్, కిచెన్ అనుకోండి, అది బేసిక్గా ఫైర్ ఎలిమెంట్ కలిగి ఉంటాయి. ఈ ఫైర్ ఎలిమెంట్ కలిగినటువంటి స్టవ్ని, ఆ వంటగదిని తీసుకొచ్చి మనం ఉత్తరంలో పెట్టామనుకోండి, అక్కడ ఉన్నటువంటి వాటర్ ఎలిమెంట్ బలహీనపడుతుంది. కాబట్టి మనకు కావాల్సినటువంటి వాటర్ ఎలిమెంట్ మన ఇంటి నుంచి అందదు. ఇప్పుడు మన మైండ్ మీద కూడా అది పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన బుర్ర సరిగా పనిచేయకపోవడం, లేకుంటే మన అనారోగ్య పాలవడం జరుగుతూ ఉంటుంది. మన సరిగా డబ్బులు రాకపోవడం, ఇవన్నీ ఉంటాయి. అంటే మన శరీరంలో కూడా 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి బ్యాలెన్స్గా ఉన్నాయనుకోండి, మనం ఆరోగ్యంగా ఉన్నట్టు చెప్తాం. మన కరెక్ట్గా మనకు ఒక టెంపరేచర్ ఉండాలి.
ఆ టెంపరేచర్ కంటే ఎక్కువైనా అనారోగ్యమే, తక్కువైనా అనారోగ్యమే. ఆ, ఇంత వాటర్ ఉండాలని ఉంటుంది. ఆ వాటర్ లెవెల్ పెరిగిన అనారోగ్యమే, తగ్గిన అనారోగ్యమే. అదేవిధంగా మన ఇంట్లో కూడా ఏ ఎలిమెంట్ ఎంతలో ఉండాలి, ఎంత ఉండాలి, ఒక బ్యాలెన్స్డ్గా ఉంటే మనకు వాస్తు ఉన్నట్టు. ఓకే. కాబట్టి ఏదైనా ఇంబ్యాలెన్స్ అయితే అక్కడ వాస్తు లోపం ఉన్నట్టు దాని అర్థం. ఉమ్, కాబట్టి వాస్తు కన్సల్టెంట్గా మనం ఏం చేస్తామంటే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఫైర్ ఎలిమెంట్ ఎంత ఉంది, ఫైర్ ఎలిమెంట్ బలం ఎంత ఉంది, ఎర్త్ ఎలిమెంట్ ఎంత ఉంది, ఎక్కడ బలం తగ్గితే దానికి రెమెడీస్ చెప్తూ ఆ ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేయడమే వాస్తు కన్సల్టెంట్గా మన పని. ఓకే. అంతేగాని కొంతమంది మరీ భయపెట్టేసి గోడ అక్కడ తీసి ఇక్కడ తీసి అలా కాకుండా అక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనం అర్థం చేసుకొని ఆ ఎలిమెంట్స్ తలక ఎనర్జీ లెవెల్స్ మనం మెజర్ చేసి దాన్ని బ్యాలెన్స్ చేస్తే మనకు సరిపోతుంది. ఓకే. ఒకవేళ మన ఇంట్లో కిచెన్ రూమ్ ఉండాల్సిన ప్లేస్ లా ఉండకుండా వేరే ప్లేస్ లో ఉంటే ఆ అనార్థాలు ఎలా ఉంటాయి సార్? అంటే అసలు మన ఇంట్లో కిచెన్ రూమ్ ఎటు ఉండాలి? కిచెన్ రూమ్ ఎటు ఉండాలి అంటే ఇందాక చెప్పుకున్నాం, ఫైర్ ఎలిమెంట్ ఎక్కడ ఉండాలో అక్కడ కిచెన్ ఉండాలి. ఉమ్, అంటే ప్రతి వస్తువుకి ఒక లక్షణం ఉండొచ్చు, తర్వాత చేసే పనికి ఒక లక్షణం ఉంటుంది. అదేవిధంగా స్టవ్ ఉంది, ఆయిల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఫైర్ ఎలిమెంట్ని కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఫైర్ ఎలిమెంట్ ఉండాల్సినటువంటి ప్లేసు అంటే ఆగ్నేయం. ఆగ్నేయంలో ఉన్నప్పుడు ఆ ఫైర్ ఎలిమెంట్ బాగా మనకు అందుతూ ఉంటుంది. ఫైర్ ఎలిమెంట్ ఉంటే మన జీవితం ఎలా ఉంటుందంటే, ఫైర్ ఎలిమెంట్ బాగా ఉన్నప్పుడు మనకి ఏదైనా చేయాలన్న ఉత్సాహం, ఒక సంతోషం, ఒక లైఫ్లో ఎనర్జీ మనం ఫీల్ అవుతాం ఫైర్ ఎలిమెంట్ వల్ల. అంతేకాకుండా క్యాష్ ఫ్లోస్ కూడా ఫైర్ ఎలిమెంటే డిసైడ్ చేస్తాం. ఫైర్ ఎలిమెంట్ అక్కడ మనం వంట చేసామనుకోండి, ఆ వంట చేసే క్రియ ఫైర్ ఎలిమెంట్ని పెంచుతుంది. కాబట్టి ఆగ్నేయంలో వంటగది పెట్టినప్పుడు ఆ ఫైర్ ఎలిమెంట్ ఎనర్జీ పెరుగుతుంది, మనకు ఆ ఫలితాలన్నీ వస్తాయి. అదే తీసుకెళ్ళి ఉత్తరంలో పెట్టామనుకోండి, ఉత్తరంలో ఉండాల్సింది వాటర్ ఎలిమెంట్, మనం తీసుకెళ్ళి ఫైర్ ఎలిమెంట్ని పెట్టాం. ఈ ఫైర్ ఎలిమెంట్ ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి వాటర్ ఎలిమెంట్ని చంపడానికి ఉపయోగపడుతుంది. మనకు వాటర్ ఎలిమెంట్ పూర్తిగా మనకు అందదు. కాబట్టి వాటర్ ఎలిమెంట్ మన ఇంట్లో తగ్గిపోతుంది, జలశక్తి తగ్గిపోతుంది. ఇప్పుడు ఏదో వాస్తు డిఫెక్ట్ వస్తుంది, దానివల్ల అనారోగ్యం ఇంకొకటితో వస్తూ ఉంటుంది. ఓకే. కాబట్టి ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచడమే వాస్తు. ఓకే. మనం ఇంట్లో బెడ్రూమ్ ఎటు సైడ్ ఉండాలి సార్? ఎందుకంటే కొంచెం బెడ్రూమ్ అవకతవక అంటే ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి పెడితే కూడా భార్య భర్తల మధ్యలో దాంపత్య విషయంలో కూడా గొడవలు అవుతుంటాయి, వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ అవుతుంది. బెడ్రూమ్ వాస్తు ప్రకారం ఎలా? మనకు బెడ్రూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రశాంతంగా నిద్రపోయేది బెడ్రూమ్. మనకు బయట ఎన్ని పనులు ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా, బెడ్రూమ్ చక్కగా ఉంటే మనం హాయిగా నిద్రపోతాం. ఈ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి? మాస్టర్ బెడ్రూమ్ సహజంగా నైరుతిలో పెడతారు, చిల్డ్రన్ బెడ్రూమ్ వాయువులో పెడతారు. బేసిక్ లేఅవుట్ ఇలాగ ఉంటుంది, ఇదే మారదు. కాబట్టి ఇంటి యజమాని అనేవాడు ఎక్కువగా ఆ యొక్క నైరుతి స్థానంలో ఉంటే బలం పెరుగుతుంది. బేసిక్గా ఇది డిజైన్ అందరూ చేస్తారు, నైరుతిలో బెడ్రూమ్ పెట్టేస్తారు. కానీ బెడ్రూమ్ ఎలా ఉండాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది చేసే తప్పు నేను గమనిస్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు అక్కడ నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, నైరుతి మూలల్లో బాత్రూమ్ పెడతారు. ఇప్పుడు ఆ ఇంట్లో చాలా చాలా సమస్యలు వస్తాయి. యజమాని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు, ఉద్యోగపరమైన ఇబ్బంది అనుభవిస్తూ ఉంటాడు, ఆరోగ్యపరమైన సమస్య కూడా అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి నైరుతిలో బాత్రూమ్ లేకుండా ఉండాలి. బెడ్రూమ్ నైరుతిలో ఉంటుంది, అదే కార్నర్లో మనం అటాచ్డ్ బాత్రూమ్ పెడతాం కదా, తీసుకెళ్ళి నైరుతిలో అటాచ్డ్ బాత్రూమ్ పెడతారు. అక్కడి నుంచి మనకు ప్రాబ్లం స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అటు సౌత్కో ఇటు వెస్ట్కో బాత్రూమ్ పెట్టేసుకుంటే ఆ యజమాని హాయిగా ఇంట్లో ఉంటాడు, హాయిగా నిద్రపోతాడు. రెండోది, ఆ బెడ్ వేసుకునే ప్లేస్ కూడా. ఒకసారి కొంతమంది తూర్పు పోయి బెడ్ వేసుకొని పడుకున్నారు ఒక వారం రోజులు. అతను సరిగ్గా నిద్ర పట్టట్లేదు, మనశ్శాంతి లేదు ఇంట్లో. నేను వెళ్ళాను కన్సల్టెన్సీకి చూడడానికి. బెడ్ ఏంటి ఎలా వేశారన్నాడు. అంటే అక్కడ బీరువా పెట్టామండి, ఆ కార్నర్లో బీరువాకి వెళ్ళడానికి ప్లేస్ సరిపోదు, ఇక్కడైతే మంచం బాగుంటుందని వేసన్నారు. ఓ పని చేయండి, బీరువా మళ్ళీ చూద్దాం, మంచం తీసి ఇక్కడ వేసుకోండి, కార్నర్లో వేసుకోండి, 4 రోజులు గమనించి నాకు చెప్పండి ఎలా ఉందని చెప్పాను. మంచం మార్చుకున్నారు. 3 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశారు, చాలా హాయిగా ఉందండి, ఇంత మార్పు ఉంటుందని అనుకోలేదని. కాబట్టి బెడ్ ఆ మూలలో వేసుకోండి బాగుంటుంది. బీరువా కోసం బెడ్ని తీసుకెళ్ళి తూర్పు కూడా కానిచ్చేసారు. కాబట్టి మీరు ఆ కార్నర్కి వెళ్ళిపోండి అని చెప్పిన తర్వాత వాళ్ళకి ఆ పీస్ఫుల్గా నిద్ర పడుతుంది ఇంట్లో. కాబట్టి బెడ్ పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్, డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్. డైరెక్షన్ అందరికి తెలిసిందే, సౌత్కి మనం తల పెట్టుకొని పడుకుంటాం, అలా పడుకోవాలి. నిద్ర లేగానే మనం ఉత్తరాన్ని చూడాలి, లేకుంటే తూర్పున చూడాలి. ఈ విధంగా పడుకుంటే చాలా మంచిది. మనకు వేవ్స్ కూడా, మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ కూడా నార్త్ వైపు మనం తలపెట్టుకుంటే చాలా అడ్వర్స్గా ఉంటుంది మన మీద దాని ఇంపాక్ట్. కాబట్టి సైంటిస్ట్ కూడా చెప్తున్నారు కదా, నార్త్ వైపు తలపెట్టి పడుకోకూడదని. కాబట్టి వాస్తుశాస్త్రం చెప్పేది కూడా అదే, సౌత్ వైపు తలపెట్టి పడుకోవాలి మనం. ఓకే.
వాస్తు ప్రకారం ఇంట్లో బీరువా ఎట్ సైడ్ పెట్టాలి సార్? ఎందుకంటే చాలా వరకు తెలియకుండా మనకి ఏదో కబోర్డ్స్ ఉన్నాయి, బీరువా ఉన్నాయి, డబ్బు దాపెట్టడం జరుగుతుంది. అవును. వచ్చిన వెంటనే ఖాళీ అయిపోతూనే ఉంటది. అంటే రెట్టింపు కాకుండా ఎంత సంపాదించినా పోతుంటుంది. ఇలా చెప్తుంటారు వాస్తు ప్రకారం బీరువా పెట్టకుండా ఇలా జరుగుతుందని. ఈ బీరువా గురించి చాలా పెద్ద చర్చ. అసలు అదే. బీరువా ఎక్కడ పెట్టాలి, అదే. ఏ డైరెక్షన్ లో పెట్టాలి అని. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం కన్సల్టెన్సీకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం, బీరువాని నైరుతి మూలలో పెడతారు అందరూ, అందులో డౌట్ లేదు. అదే. నైరుతి ఎందుకంటే బరువు అక్కడ ఉంచాలి కాబట్టి తీసుకెళ్ళి నైరుతిలో ఉంచుతారు. చాలా మంది బీరువా తూర్పు వైపు, తూర్పును చూడాలి అని తూర్పుకు చూసేలా బీరువాని పెడతారు. కానీ డబ్బు మన జీవితంలోకి రావాలనుకుంటే తూర్పు వైపు కాదు చూడాల్సింది, ఉత్తరాన్ని చూడాలి. ఓ. ఫేసింగ్ అంటే మనం డోర్ ఇలా ఓపెన్ చేస్తే ఆ బీరువా ఉత్తరం చూస్తూ ఉంటే మనకు ధన సమృద్ధి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి బీరువాని అలా ఉంచాలి. రెండో ముఖ్యమైన విషయం, ఇప్పుడు డబ్బులు ఎక్కడ పెడతాం? బీరువాలో పెడతాం. బీరువాలో పెడతాం. బీరువా ఎక్కడ ఉంది? నైరుతిలో ఉంది. నైరుతి. కాబట్టి డబ్బులు తీసుకెళ్ళి నైరుతిలో పెడతాం. డబ్బులు ఉంచే స్థానం నైరుతి కాదు, ఇది చాలా మందికి తెలియదు. బీరువా పెట్టాం, బీరువా పెట్టమన్నారు కానీ డబ్బులు పెట్టమనలా. అచ్చా. కానీ అంత డబ్బులు ఇంట్లో కూడా పెట్టుకోకూడదు. మనం అన్ని కట్టలు తీసుకొని మన ఇంట్లో కూడా ఉంచుకోకూడదు. అంత ఎక్కువగా ఉంటే బ్యాంకులో వేసుకోవాలి. మనం ఇంట్లో ఎంత ఉంచుకోవాలి? మన ఇంటికి సరిపడా వర్కింగ్ క్యాపిటల్, ఇంటికి నెలకు సరిపడా ఖర్చు ఎంత ఉంటుందో 25,000 అంతవరకే మన ఇంట్లో ఉంచుకోవాలి. అంతేగాని కట్టలు ఉంచుకోకూడదు కదా. ఈ డబ్బుని ఎక్కడ ఉంచాలి అంటే కుబేర స్థానం ఉంది, అంటే ఉత్తరం. మన ఇంటికి మిడిల్ నార్త్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంచుకోవాలి. మరి అక్కడ ఉంచుకోలేమండి, సేఫ్టీ ఉండదు కదా. మన హాల్ ఉంది అక్కడ అంటే, హాల్ ఉన్నా పర్వాలేదు, ఒక చిన్న బ్యాగ్ ఉంచి ఆ బ్యాగ్లో కొంత 100 రూపాయలు కొంత చిల్డ్రన్ అక్కడ ఉంచడం చాలా మంచిది. ఆ నార్త్ ప్లేస్లో మనం ఎప్పుడు క్యాష్ మెయింటైన్ చేస్తూ ఉంటే మన జీవితంలోకి చాలా ఈజీగా తేలిగ్గా క్యాష్ వస్తూ ఉంటుంది. ఎవరైతే నైరుతిలో బీరువాలో డబ్బులు పెడతారో వాళ్ళకి డబ్బులు తొందరగా రావు, వచ్చిన వెంటనే పోతూ ఉంటాయి. కాబట్టి క్యాష్ పెట్టాల్సిన ప్లేసు బీరువాలో కాదు. బీరువాలో పెట్టుకోండి, బీరువాను కూడా నార్త్లో పెడితే పెట్టుకోండి. బీరువా నార్త్లో పెట్టరుగా, నైరుతిలో బీరువా పెడతారు. బీరువా అక్కడ పెట్టాం కాబట్టి క్యాష్ అక్కడ పెడతారు. కానీ క్యాష్ మాత్రం నార్త్లో పెట్టండి, ఫ్లో బాగుంటుంది. డాక్టర్ మూర్తి గారు, ఇప్పుడు మనం చాలా వరకు ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తుంటారు, కానీ చాలా వరకు తెలియదు మనకి ఎటో రోడ్ ఉంది అటు ఉంది అని చెప్తుంటారు కదా. మనం యాక్చువల్లీ మెయిన్ డోర్ ఎటు పెట్టుకోవాలి సార్? చాలా మంది ఏం చేస్తారంటే తూర్పు గుమ్మం పెట్టుకోవాలి అంటారు. మనకు సైట్లు చూస్తే కూడా తూర్పు ఫేసింగ్ ఉన్నటువంటి సైట్లకి వాల్యూ రేట్ ఎక్కువ, వెస్ట్ ఫేసింగ్ సైట్స్కి రేట్ తక్కువ, సౌత్ ఫేసింగ్ రేట్ తక్కువ, నార్త్ ఫేసింగ్ సైట్స్కి రేట్ ఎక్కువ. ఇది ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే తూర్పు మంచిదే కావచ్చు, అందరికీ కాదు. చాలా ఇంపార్టెంట్. అందరికీ తూర్పు సరిపోదు, తూర్పు పడని వాళ్ళు చాలా ఉంటారు. అంటే మన పేరు బలం బట్టి మనం ఏ వర్గంలో ఉంటున్నాం, ప్రతి ఒక్కరికి కూడా ఏ డైరెక్షన్ సెట్ అవుతుంది, సెట్ అవ్వదు అని ఉంటుంది. దాన్ని బట్టి నిర్ణయం చేసుకోవాలి తప్పిస్తే అబ్సల్యూట్గా తూర్పుకు ఫేసింగ్ ఉంటే బాగుంటుంది, నార్త్ ఫేసింగ్ ఉంటే బాగుంటుంది అని చెప్పడం కుదరదు. మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే అకచాహ పశ్చిమ ద్వారే ధనదైహి తపవర్గేచ యశో పూర్వోతు దక్షిణే అని చెప్తున్నారు. కాబట్టి ఆ కా చ వర్గులుగా మనకు చేశారు. ఆ వర్గం అంటే ఆ నుంచి అహా వరకు, కా వర్గం అంటే కక్కా గక్కని, ఇవన్నీ అనమాట. ఆ కా చాహ పశ్చిమ ద్వారే, ఈ 3 వర్గాలకి పశ్చిమ ద్వారం సెట్ అవుతుందని చెప్పారు. కాబట్టి చాలా మంది అందరికి తూర్పు ద్వారమే సెట్ అవుతుంది అనుకోవడం తప్పు. మన వర్గాలు బట్టి, మన పేరును బట్టి మనకు ఏ డైరెక్షన్ సెట్ అవుతుందో అది చూసుకోవాలి. ఇప్పుడు నేను కా వర్గంలో ఉంటాను, నాకు పశ్చిమ ద్వారమే సెట్ అవుతుంది. మీరు కూడా ఒకసారి మీ పేరు ఏంటి, మీరు ఏ ఫేసింగ్ ఇంట్లో మీరు ఉన్నప్పుడు మీరు చాలా కంఫర్ట్గా ఉన్నారు మీరు గమనించుకోండి. ఖచ్చితంగా నేను చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం వాళ్ళు ఆ వర్గులో ఉంటే వాళ్ళు బ్రహ్మాండంగా అన్నింటిలో రాణించగలుగుతారు. అంతేగా అందరికి తూర్పు సెట్ అవుతుంది అనేది కేవలం అపోహ మాత్రమే. అందరికి తూర్పు సెట్ అవ్వదు. వాళ్ళ యొక్క వర్గును బట్టి వాళ్ళకి ఏ డైరెక్షన్ సెట్ అవుతుందో అక్కడ ఉంటే అన్ని రంగాల్లో వాళ్ళు రాణించగలుగుతారు జీవితంలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.